వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు కోడింగ్ స్టార్ట్ చేశారా? అయినా మీరు కన్సిస్టెంట్గా చేయలేకపోతున్నారా? సో దానికోసమే డిస్కస్ చేద్దామని వచ్చాను, చెప్పడానికి వచ్చాను. సో కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ దేనికైనా. సో మీరు మన ప్రాసెస్లో ఏదైనా ప్రిపరేషన్ టైంలో కన్సిస్టెన్సీ ఉండాల్సిందే. సో కోడింగ్లో కూడా అలాగే మనకు కన్సిస్టెన్సీ చాలా చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ చేయడం, సో చాలామంది ఇది మిస్ అవుతారు. సో కన్సిస్టెన్సీగా చేయడం చాలా ఇంపార్టెంట్. సో మీరు సిల్లీగా అనిపించచ్చు, కానీ ఇది కన్సిస్టెన్సీ మీకు డైలీ చేస్తే మీకు చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. సో దాని గురించి చెప్పబోతున్నాను. కన్సిస్టెన్సీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఇంటెలిజెన్స్ అండ్ టాలెంట్. సో మీకు ఇంటెలిజెన్స్ కావచ్చు, టాలెంట్ అది పక్క పెట్టినా, సో మీరు కన్సిస్టెన్సీగా ఒక దాన్ని పట్టుకొని ఉంటే దానిలో మీరు కంపల్సరీ స్కిల్డ్ అవుతారు. మీకు దానిపైన పట్టు వస్తుంది. సో మీరు దానిపైన గ్రిప్ వస్తుంది. సో కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయండి. నాట్ ఓన్లీ కోడింగ్ అనే కాదు, ఇక్కడ కోడింగ్ గురించి చెప్తున్నాను. ఏ స్కిల్ అయినా మీరు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాల్సిందే. అప్పుడే మీకు చాలా దాంట్లో ఇంప్రూవ్ అవుతారు. కోడింగ్ కన్సిస్టెన్సీ కెన్ మేక్ ఏ హ్యూజ్ డిఫరెన్స్. సో కోడింగ్ కన్సిస్టెన్సీ అనేది మనకు చాలా డిఫరెన్స్ చూపిస్తుంది. మీరు డైలీ చేసి చూడండి, మీకు చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. తర్వాత స్టార్ట్ బై డిఫైనింగ్ కన్సిస్టెన్సీ. నేనేంటి డిఫైనింగ్ వాట్ ఈస్ కన్సిస్టెంట్ ఫర్ యూ. సో మీకేంటి కన్సిస్టెంట్? ఇట్ కెన్ బి ఈవెన్ 1 hour ఈచ్ అండ్ ఎవ్రీ డే. మీరు కనీసం డైలీ 1 hour ఇస్తున్నారా, ఇవ్వండి. లేకపోతే డైలీ 2 hours ఇస్తున్నారా, 2 hours. లేకపోతే డైలీ 3 hours, లేకపోతే డైలీ 8 hours. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. మీరు ఒక ప్రిపరేషన్ చేస్తున్నా అంటే కన్సిస్టెన్సీ చాలా చాలా ఇంపార్టెంట్. సో నేను ఇక్కడ కొన్ని హియర్ ఆర్ సమ్ టిప్స్ దట్ విల్ హెల్ప్ యూ కోడ్ కన్సిస్టెంట్లీ. మీ కోడ్ కన్సిస్టెంట్గా చేయడానికి కొన్ని టిప్స్ తీసుకొచ్చాను. అవి మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. మీకు ఆల్రెడీ తెలిసినాయే, కానీ మీరు వాటిని పాటించరు. సో పాటించాక మీకు కన్సిస్టెన్సీ అనేది మిస్ అవుతుంది. ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి వర్క్ ఆన్ యువర్ డ్రీమ్ ప్రాజెక్ట్. మీరు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అనేది పెట్టుకోండి, ఒక మోటివేషన్ కావడానికి. సో మీరు ప్రాజెక్ట్ పెట్టుకున్నారనుకోండి, దానికి తగ్గట్టు మీరు వర్క్ చేయగలుగుతారు. సో మీరు అప్పుడు దానికి తగ్గట్టు కోడ్ ఎవ్రీడే కోడ్ చేస్తారు. దానికి తగ్గట్టు ప్రాబ్లమ్స్ ఏదైనా సాల్వ్ చేస్తారు. ఏదైనా ఫేస్ అయినప్పుడు మీరు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ బిల్డ్ చేసేటప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినా దాన్ని సాల్వ్ చేస్తూ వెళ్తారు, ఇంప్రూవ్ అవుతూ వెళ్తారు. సో వర్క్ ఆన్ యువర్ డ్రీమ్ ప్రాజెక్ట్. సో దీన్ని కంపల్సరీ ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ పెట్టుకోండి, దానిపైన వర్క్ చేస్తూ వెళ్ళండి. సో మీరు అప్పుడు డైలీ కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తూ ఉంటారు. అలాగే ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని అధిగమిస్తూ వెళ్తారు. తర్వాత స్టార్ట్ ఏ ఛాలెంజ్. సో నేను ఇక్కడ డూ సంథింగ్ లైక్ 100 days ఆఫ్ కోడింగ్ ఛాలెంజ్ అన్నాను, కానీ మీ ఇష్టం. ఇప్పుడు మనం ఇన్స్టాలో మనం కూడా చేసాం, ఇన్స్టాగ్రామ్ పేజ్లో పైథాన్ 90 days ఛాలెంజ్ అని, తర్వాత ప్రాంప్ట్ ఇంజనీరింగ్ 30 days ఛాలెంజ్ అని, జావా 30 days ఛాలెంజ్ అని. సో ఇలా ఛాలెంజ్ చేస్తున్నాం. మీరు అలా ఒక 100 days లేకపోతే మీ ఇష్టం 60 days ఒకటి తీసుకొని కోడింగ్ ఛాలెంజ్ స్టార్ట్ చేయండి. ఎంత ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందో మీరే చూడండి. డైలీ చేయండి, రోజుకో టాపిక్ పెట్టుకొని చేయండి, మళ్ళీ దాన్ని రివైజ్ చేసుకుంటూ వెళ్ళండి. కంపల్సరీ మీకు కన్సిస్టెన్సీగా ఉంటే ఒక ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది మీలో మీకే. సో చూడండి ఒకసారి. తర్వాత పార్టిసిపేట్ ఇన్ హ్యాకథాన్స్. సో మీ హ్యాకథాన్స్లో మనం పార్టిసిపేట్ చేయండి. మీరు అప్పుడు కన్సిస్టెంట్గా నేర్చుకుంటారు. కొత్తగా ఏదైనా స్టఫ్ వచ్చినా నేర్చుకుంటారు. సో మనం రివార్డ్స్ కూడా వస్తాయి. సో దానికి తగ్గట్టు మీరు రివార్డ్స్ వచ్చే కొద్దీ మీకు ఇంకా ఇంట్రెస్ట్ పెరిగి ఇంకా బాగా వర్క్ చేస్తారు డైలీ. సో ఇలాంటి హ్యాకథాన్స్లో కూడా మీరు పార్టిసిపేట్ చేస్తూ ఉండండి. తర్వాత డూ సమ్ గుడ్ ప్రాజెక్ట్స్. సో వన్స్ యూ కంప్లీట్ ద బేసిక్స్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ప్రాజెక్ట్స్. నేను ఆల్రెడీ డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పాను. అలాగే చిన్న ప్రాజెక్ట్ స్టార్ట్ చేయండి. ఫస్ట్ బేసిక్స్ కంప్లీట్ అయిన తర్వాత చిన్న ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తూ వెళ్ళండి. సో అప్పుడు మీరు ఏం నేర్చుకున్నారో దాన్ని అన్నింటిని ఇంప్లిమెంట్ చేస్తూ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తూ వెళ్ళండి. తర్వాత ఫస్ట్ బేసిక్స్, తర్వాత ఇంటర్మీడియట్ లెవెల్కి వెళ్ళిన తర్వాత అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళండి. సో ఇలా మీరు డైలీ చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ కన్సిస్టెంట్గా ఉంటే ఈ ప్రాజెక్ట్స్ మీరు బిల్డ్ చేయడానికైనా మీరు డైలీ దానిపైన వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఒక ప్రాజెక్ట్ చేయాలనుకున్నాం అనుకోండి, దానిపైన వర్క్ చేస్తూనే ఉంటాం. సో అదొకటి. తర్వాత కంట్రిబ్యూటింగ్ టు అదర్ పీపుల్ కోడ్. సో మీరు ఒకవేళ ఒక లెవెల్కి వచ్చిన తర్వాత మీరు కన్సిస్టెంట్గా ఉండాలంటే మీరు వేరే పీపుల్స్ కోడ్లు చూడండి ఒకసారి, వాళ్ళు ఎలా చేస్తున్నారు, వాళ్ళ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఇష్యూస్ సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి గిటబ్లో. సో వాళ్ళని హెల్ప్ చేయండి. సో అలా కూడా మీరు ఇంప్రూవ్ అవుతూ వెళ్తారు కదా. కన్సిస్టెంట్గా అలా డైలీ మీకు చేయడం కాకపోయినా వేరే వాళ్ళ కోడ్ ఇలా కంట్రిబ్యూట్ చేయడం చేస్తే మీకు యూజ్ఫుల్ అవుతుంది. సో మీకే ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. సో ఈ విధంగా కూడా మీరు కన్సిస్టెంట్గా ఉండొచ్చు. తర్వాత అదర్ జనరల్ థింగ్స్ దట్ విల్ హెల్ప్ యూ టు మోటివేట్ అండ్ ఇంప్రూవ్ యువర్ కన్సిస్టెన్సీ. సో ఏంటి, మనం మోటివేట్గా ఉండడానికి, కన్సిస్టెంట్గా ఉండడానికి మన కన్సిస్టెన్సీ ఇంప్రూవ్ కావడానికి యూజ్ అవుతుంది. ప్లానింగ్ యువర్ టాస్క్ బిఫోర్ గెట్టింగ్ స్టార్టెడ్. ఒక టాస్క్ పెట్టుకున్నామంటే ప్లాన్ చేసుకోండి, ఎలా మనం ఆ టాస్క్ కంప్లీట్ చేయాలని. డెడ్ లైన్ అనేది ఉండాలి. ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత కూడా మీకు డెడ్ లైన్ అనేది ఉంటుంది. సో ఆ లోపే మీరు ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేయాలి. సో టైం మేనేజ్మెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫైండ్ ద ఫీల్డ్ యూ వాంట్ టు వర్క్ ఇన్. సో మీరు ఏ ఫీల్డ్ చూజ్ చేసుకోవాలనుకుంటున్నారు? సో వెబ్ డెవలప్మెంటా, ఇంకేదైనా ఫీల్డా? సో సంథింగ్ అదొకటి మీరు చూజ్ చేసుకోవాలి. తర్వాత ఒక గుడ్ ఎన్విరాన్మెంట్ ఉండాలి మీ పక్కకు. సో గుడ్ ఎన్విరాన్మెంట్ ఉండేటట్టు చూసుకోండి. తర్వాత కీప్ బిల్డింగ్ ప్రాజెక్ట్స్. ఇది చాలాసార్లు చెప్పాను. తర్వాత కీప్ ప్రాక్టీస్ చేస్తుండాలి డైలీ. సో డైలీ ప్రాక్టీస్ చేయండి. సో దాన్ని మనం కన్సిస్టెన్సీతో ప్రాక్టీస్ చేయాలని చెప్తాను. సో
ప్రాసెస్ని నమ్మండి. ప్రాసెస్ని నమ్మితే ఏదో ఒక రోజు రిజల్ట్ పక్కా వస్తుంది. సో ప్రాసెస్ అని ఇంపార్టెంట్. సో ప్రాసెస్ని మీరు కంటిన్యూగా చేస్తూ ఉండండి. సో ఇలా మీరు చేస్తే కన్సిస్టెన్సీగా కోడ్ చేస్తే మీకు చాలా ఇంప్రూవ్మెంట్ మీకు కనిపిస్తుంది. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ తెలుగులో ఏ యూట్యూబ్ ఛానల్ అందించే విధంగా 40+ ఐటీ కోర్సెస్ మీకు ఫ్రీగా అందిస్తుంది. ఒకసారి 40 ఐటీ కోర్సెస్ ఇక్కడ ఉన్నాయి. మన ప్లేలిస్ట్ ఉంటుంది, ఒకసారి మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు ఇక్కడ 40+ ఐటీ కోర్సెస్. అలాగే మన pythonlife.in వెబ్సైట్కి వెళ్ళండి. అక్కడ మనం పేడ్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయో చూసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మనం పైథాన్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది. మిగతా కోర్సెస్ కూడా అక్కడ చూడండి. సో ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ 1999కి అందిస్తున్నాం. రికార్డెడ్ కంటెంటు, తర్వాత ఎవరికైతే మనీ ఇబ్బందిగా ఉంటుందో వాళ్ళకి ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఈఎంఐ ఆప్షన్ ద్వారా కూడా మీరు ఈ కోర్సును పర్చేజ్ చేయొచ్చు. 24/7 కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది. తెలుగులో టీచ్ చేశారు. 200 hours ప్లస్ రికార్డెడ్ కంటెంట్ ఉంటుంది. లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. సో మీకు సిలబస్ చెక్ చేసుకోండి ఒకసారి, మీకు సూటబుల్ అవుతుందా చూడండి. అలాగే కామెంట్లో డెమో లింక్ ఉంటుంది, చూడండి, నచ్చితేనే జాయిన్ కండి.